ఈ ఆఫ్రికాలో పేదవాళ్ళు ఎంత అదృష్టవంతులు అంటే అండి, మన ఇండియాలోని అంబానీ, ఆదాని తినే సేంద్రియ ఆహారం ఆర్గానిక్ ఫుడ్‌ని వీళ్ళు తింటున్నారు. ఇప్పుడు మీరు చూస్తే గనక ఇది కసావా చెట్టు. దానికి గల కారణం ఇదిగోండి భూమి సారవంతం అనమాట. ఏం చేయక్కర్లేదు. నీళ్ళెయ్యక్కర్లేదు, కెమికల్స్ ఎయ్యక్కర్లేదు, ఎరువులెయ్యక్కర్లేదు, ఏమి ఎయకుండా అలా ఏపుగా ఎదిగేస్తాయి. భూమి సారవంతం. మంచి పట్టుత్వం ఉంది. ఇది కసావా చెట్టు అనమాట. ఈ కసావా చెట్టు ఇది మొక్కజొన్న. చూస్తున్నారు కదా, ఇది మొక్కజొన్న. ఇదిగోండి ఈ కసావా అంటే ఇదిగో దొరికింది. ఇదిగోండి అలా తినేటివి. కరపెండలం దుంపలు అంటారు కదా, మంచి ధాతు పుష్టి కరపెండలం దుంపలు. ఇంకా చూసుకుంటే మామిడికాయ చెట్లు, అరటికాయ చెట్లు. ఇప్పుడు మీరు చూసుకుంటే వీళ్ళు రూపాయి ఖర్చు లేదు, అలా పెరడంతా అలాగా గాలికి అలా వేసేస్తే మొక్కజొన్నలు, అరటిపళ్ళు, దట్టి బొబ్బాస్ పళ్ళు చెట్లు చూడండి ఎన్ని ఉన్నాయో. బొబ్బాస్ పళ్ళు చెట్లు. మట్టి సారవంతంగా ఉంది. మట్టి సారవంతంగా ఉంది. ఈ మట్టిలోని మన ఇండియాలో మట్టి పోయింది. మనం 2024లో వ్యవసాయ లెక్కల ప్రకారం 3 కోట్ల టన్నుల రసాయనాలు మనం వాడామంట. సో మనం ఏదైనా తినాలంటే మనం తినేదంతా కల్తీ అయిపోయింది. పూర్వం మన తాతలు, మన నాన్నలు తినే ఆర్గానిక్ ఫుడ్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రజలకు అందట్లేదు. కానీ ఇప్పుడు మన ఇండియాలో ఫార్మింగ్ చేస్తున్నారు ఆర్గానిక్ కొంతమంది. అది అంబానీలు, ఆదానీలు, ఈ సినిమా సెలబ్రిటీలు తింటున్నారు. కానీ రియల్ ఆర్గానిక్ ఫుడ్ అనేది ఆఫ్రికాలో ఇప్పటికీ ఉంది. ఎందుకంటే తినడానికి తిండి లేదు. తినడానికి కానీ ఆ కెమికల్స్ వేయడానికి డబ్బులు లేవు. జస్ట్ అలా వేయడం, మట్టిలో వేసాడు. భూమి సారవంతంగా ఉండడం వల్ల అలా ఏపుగా ఎదిగిపోతుంది. చూడండి బొప్పాస్ పళ్ళు చెట్లు ఏంటి, కసావాలు ఏంటి, ఇదేదో చెట్టు, ఇది రైస్ చెట్టు అనుకుంటా. అలా విపరీతంగా భలే ఉందండి. నా అనిపించింది. దీనిపై రైతులు మీ అభిప్రాయం తెలియజేయండి. అసలు ఎందుకు ఇలాగవుతుంది? మన భారతదేశంలో ఆర్గానిక్ సేంద్రియ ఆహారం ఎందుకు తినలేకపోతాం? ఒకప్పుడు మన తాతలు తిని ఇప్పుడు ఎందుకు తినలేకపోతున్నాం? కానీ ఆఫ్రికాలో ఈ ప్రజలందరూ తింటున్నారండి నిజంగా. అందుకే హెల్దీగా ఉంటున్నారు. రూపాయి ఖర్చు లేదు. మనకు మటుకు క్యాన్సర్స్ అవిని. నేను మటుకు గత 90 రోజులుగా మంచి ఆర్గానిక్ ఫుడ్ సేంద్రియ ఆహారం అయితే సవగ్గా కొనుక్కొని తింటున్నాను. సవక